ఇంకొకటి ముఖ్యమైన వార్త, ఇది చాలా మందికి ఉపయోగపడేది. కన్నోళ్లను మరిస్తే ఆస్తి రివర్స్, కొడుకును పట్టించుకోవడం లేదని కలెక్టర్ కు వృద్ధుడు ఫిర్యాదు. 1 ఎకరం 3 గుంటల భూమిని తిరిగి తండ్రి పేరు రిజిస్ట్రేషన్. మెదక్ జిల్లా రేగోడ్ మండలంలో ఘటన అంటూ 26 ఎకరాల పట్టా వేసుకొని ఇంట్లోంచి పొమ్మంటున్నారు, నన్ను చంపాలని చూస్తున్నారు. కలెక్టర్ను ఆశ్రయించిన వృద్ధుడు భూషన్న, 3 కొడుకులకు నోటీసులు ఇచ్చిన ఆర్డీఓ. నాగర్ కర్నూలు జిల్లా కోడేరు మండలంలో ఘటన అంటూ ఆస్తిని తిరిగి పొందిన ఎస్కతల సంగారెడ్డి అంటూ ఈయన మెదక్ జిల్లా రేగోడ్ మండలంలో జరిగింది ఇది. అయితే ఇక్కడ 26 ఎకరాలు సంపాదించా లేకపోతే తాతల నుంచి వచ్చిందా అన్న ఆయన వాళ్ళ పిల్లలు తీసేసుకున్నారు. వంశపారంపర్యంగా వచ్చినటువంటి ఆస్తిని దాన్ని 3 పంచుకున్నారు. పంచుకొని ఆయనను పట్టించుకుంటలేరట. అట్లే దాంతో పాటు ఆయన సంపుతామని కూడా బెదిరించారట. ఇక దానివల్ల ఆయన చక్కగా కలెక్టర్కి ఫిర్యాదు చేస్తే తిరిగి ఆయనకు 1 ఎకరం రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు. సరిపోయిందా? అయిపోయిందా? ఇట్లాంటి చట్టాలు రావాలి. నేను గతంలో కూడా చాలా మట్టుకు ఇట్లాంటి మాట్లాడుకున్నాం మనం. ఇప్పుడు ఉన్నదంతా వాళ్ళ కోసం చేసి చివరికి వాళ్ళకి అన్ని ఇచ్చేసి వాళ్ళకే గూడు లేకుండా నీడ లేకుండా చేసుకుంటున్నారు. అట్లాంటి తల్లిదండ్రులు చాలా మంది అనాథాశ్రమాల్లో వృద్ధాశ్రమాలలో కనిపిస్తా ఉన్నారు. అనాథలై బతుకుతా ఉన్నారు. కాబట్టి వాళ్ళ కోసానికి ఏదో ఒకటి ఉండాలి చట్టం గట్టిగా అంటే అన్నట్టుగానే ఒకవేళ మీరు ఎకతాక చేస్తారా అంటే మీ ఆస్తి మళ్ళీ వాళ్ళకి తిరిగి ఇచ్చేయచ్చు అనే ఒక మెసేజ్ అయితే సమాజానికి ఇచ్చిండ్రు బ్రహ్మాండంగా. ఆ కలెక్టర్ తీసుకున్నటువంటి నిర్ణయం మంచిది. సో ఆర్డీఓ కూడా మంచిగా 3కి నోటీసులు ఇచ్చి దొరకబట్టి 1 ఎకరం తిరిగి ఇచ్చేసిండు. సో ఆయన హ్యాపీగా అంటే ఉన్నంత కాలం ఆయన బతకొచ్చు. ఆ తర్వాత ఎట్లయితే అట్లయితుంది. కానీ తిండి పెట్టకుండా బాధలు పెట్టుకుంటా వాళ్ళని ఇబ్బందులు పెట్టి పైగా చంపుతామని బెదిరిస్తే ఎవడు ఊరుకుంటాడు? అందుకే కరెక్ట్ గా కలెక్టర్ చేసినటువంటి పని మంచి పని ఇది. రిజిస్ట్రేషన్ అయినాక మళ్ళా తిరిగి ఆయనకే రిజిస్ట్రేషన్ చేసి పెట్టడం.